వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో బ్యాంగిల్స్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభం. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్ మరియు పార్లమెంట్ సభ్యుల కమిషన్ల దందా. రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం సిపి అంబర్ కిషోర్. ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ డిమాండ్. రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రధానమంత్రితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి, ఆంధ్రప్రదేశ్ జల దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రెండో డిమాండ్. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్యలను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని హరీష్ రావు అన్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రధానమంత్రితో మాట్లాడి ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నెలాఖరులో వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు. నెలాఖరులో టెండర్లు పిలిచి జూలైలో వాళ్ళు పనులు ప్రారంభించబోతున్నారు. టెండర్లు పిలవకుండా వెంటనే నిరోధించాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని కోరుతా ఉన్నా. అండ్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవండి, ఆల్ పార్టీ డెలిగేషన్ను ఢిల్లీ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి రెండవ డిమాండ్ పెడతా ఉన్నాం. మూడవ డిమాండ్, అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారు చాలా స్పెషల్ సెషన్లు పెట్టింది కదా. మీరు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ప్రాజెక్టు కట్టడానికి వీలు లేదు, మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదాం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ పాయింట్, బీసీలను ఐక్యం చేస్తూ, బీసీలకు ప్రయోజనం చేస్తూ, బీసీలకు రాజ్యాధికారం చేపట్టించే ముఖ్య ఉద్దేశమే స్వతంత్ర బీసీ ఫెడరేషన్ లక్ష్యమని స్వతంత్ర బీసీ ఫెడరేషన్ కోఆర్డినేటర్ బస్తపల్లి సూర్యనారాయణ, జిల్లా కన్వీనర్ ఆనందులు తెలిపారు. కర్నూలు నగరంలోని శంకరస్ డిగ్రీ మహిళా కళాశాలలో స్వతంత్ర బీసీ ఫెడరేషన్ స్థాపన కొరకు బీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బస్తపల్లి సూర్యనారాయణ, ఆనందులు మాట్లాడుతూ బీసీలలో కొందరిని రాజకీయ పార్టీలు చేరదీసి ఓట్లను కొల్లగొడుతున్నారని, బీసీలను మోసం చేస్తూ బీసీల జపం చేస్తున్నారని, ఇలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ముందుకెళ్తుందని, జూలై 20న విజయవాడ నడిబొడ్డున స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆవిర్భావ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నా పేరు బేతపల్లి సూర్యనారాయణ, హైకోర్టు న్యాయవాది. ఈరోజు కర్నూలు జిల్లాలో స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు కోసం ఈ సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశానికి కర్నూలు నడిబొడ్డున నగరంలోను, అట్లనే కర్నూలు జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లోనూ ఈ యొక్క ఉద్యమ నిర్మాణం కోసం వచ్చినటువంటి మా యొక్క నాయకులు అందరూ కూడా కూర్చొని కర్నూలు జిల్లాలో ఒక స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని, బీసీ ఫెడరేషన్ ను నిర్మాణం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాలక పార్టీలైనటువంటి అన్ని పార్టీలు బీసీల యొక్క హక్కులు పరిగణించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి విషయము ఈనాడు ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు తమ యొక్క ఓటు కోసము, తమ యొక్క ఓటును వాళ్ళ బీసీల ఓటు కొల్లగొట్టే దానికోసము బీసీల్లో కొంతమందిని చేరదీయడము, కేవలము వాళ్ళ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసమే బీసీ మాట చెప్తూ బీసీలను మోసం చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. అనాదిగా స్వాతంత్రం నుంచి ఈనాటి వరకు కూడా సమాజంలో 56 నుంచి 60% ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయడంలో ఈ పాలక పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. కాబట్టి ఈనాడు స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం అనేటువంటి ఈరోజు అవసరమైంది. ఈ యొక్క స్వతంత్ర బీసీ ఫెడరేషన్
రాజకీయాలతో ఎటువంటి రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. కేవలము బీసీల ప్రయోజనం కోసం, బీసీలను ఐకమత్యం చేసి బీసీల రాజ్యాధికారం కోసం కూడా నా పేరు కేబీ అభిలామ్, నేను హైకోర్టు అడ్వకేట్ ని. ఈరోజు స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం కోసం ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. నేను ఈరోజు ఒక మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీకి ముఖ్యంగా కన్వీనర్ గా ఆనంద్ను ఎన్నుకోవడం జరిగింది. అట్లే కో కన్వీనర్లుగా నలుగురిని ఎన్నుకోవడం జరిగింది. వారు నాగరాజు, మహేష్, పెద్దయ్య, రాజేష్, వీళ్ళు నలుగురిని కూడా కో కన్వీనర్లుగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా గతంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది, నేడు జరుగుతుంది. జనాభా మాది 60% పైగా, ఇస్తున్న రిజర్వేషన్ మాత్రం 25కు, అవి కూడా సక్రమంగా అమలు చేయడం అని లేదని చెప్పి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గడిచిన 74 సంవత్సరాలు శత్రువైకర్నే ప్రదర్శిస్తున్నాయి తప్ప బీసీల పట్ల వీళ్ళ హక్కులుంటాయి, సమాన హక్కుల కోసం వీళ్ళకి కల్పించాలన్న జాతీయ లేదు. ముఖ్యంగా రక్షణ చట్టం ఏర్పాటు ఇన్నాళ్ళు జరిగినటువంటి మోసాన్ని బీసీలు తెలుసుకోగలుగుతున్నారు. ఒక పార్టీలో ఉన్నటువంటి బీసీ ఇంకో పార్టీలో ఉన్నటువంటి బీసీల పట్ల శత్రుత్వం చూపించేసి ఇంతవరకు ఆ పార్టీలకు బూడియం చేశారు. ఆ పద్ధతిని మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాము. ఈ కొత్త మార్గంలో మేము విజయాన్ని సాధించాలని ఎడ్యుకేట్ చేస్తాం. మేమంతా మా హక్కులేమిటి, మాకు రావాల్సినటువంటి హక్కులేమున్నాయి, ఈ హక్కుల కోసం ప్రజలందరికీ తెలియజేస్తూ ఆ బీసీలను చైతన్యవంతులను చేసి ఆఖరి దశలో మేము పోరాటాలు కొనసాగిస్తాము. ఈ పోరాటాలకు అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితమైన మద్దతు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. జై హింద్. మన్నమరి పట్టణానికి చెందిన అఖిలేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెయ్యి విరిగిపోయి అత్యవసర చికిత్స అవసరమైన సందర్భంలో విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి 1,80,000 రూపాయలు ఎల్ఓసి విడుదల చేసి యువకుడి ప్రాణాన్ని కాపాడారు. ఈ సహాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేష్ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. అతని కుటుంబ సభ్యులు మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. యాక్సిడెంట్ అయ్యి 1.5 మంత్ కోమాలో ఉన్నాడు. తను 2 చేతులు పనిచేయట్లేదు. సో దానికోసం మేము నిమ్స్లో ఎల్ఓసికి అప్లై చేసుకున్నాం. వివేక్ సార్ వల్ల మా బాబుకి 1,80,000 ఎల్ఓసి వచ్చింది. అందుకు మేము సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. సార్కి కూడా రుణపడి. మంత్రిగా మొట్టమొదటిసారిగా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది. అలాగే గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దకాల్వల, పెద్దపల్లి, గోదార్ఖని, ఇంధారం, రసూల్పల్లి, జైపూర్ వద్ద బాణసంచ కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించిన కాంగ్రెస్ శ్రేణులు, డీజే సప్పుళ్లు, బ్యాండ్ బాజా డాన్స్లతో భారీ గజమాలతో సత్కరించిన కాంగ్రెస్ శ్రేణులు, జైపూర్ మండల నాయకులు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు. నేను ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా, అక్రమాలు లేకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇసుక దందా బంద్ చేయాలని ఏదైతే మీరు కోరారో నేను బంద్ చేసి చూపిస్తానని అన్నారు. నాకు ఓటేయండి, మీకోసం పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ అప్పీల్ చేసిన. అప్పుడు మీరు అందరూ అన్నారు, సార్ మీరు మా ప్రాంతానికి బోర్వెల్స్ ఇచ్చినారు, మా స్కూల్లో ఫర్నిచర్ ఇచ్చినారు, మా టీచర్లు ఇచ్చినారు, మాకు మీ మీద భరోసా ఉంది, మీకు గెలిపిస్తామని చెప్పి మీరు అందరూ పెద్ద మెజారిటీతోని నేను 15 రోజులు క్యాంపెయిన్ చేసినప్పటికీ కూడా మనందరికి కూడా న్యాయం జరిగినట్టు, ఈ రోజు ఉద్యమకారునికి న్యాయం జరిగినట్టు అని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వివేక్ వెంకటస్వామి గారికి ఈ రోజు మంత్రిగా మొట్టమొదటిసారిగా మన భీమవరం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. మంత్రి గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి భవనంలో మంటలు అంటుకున్నాయి. దాదాపు 6 గంటలు శ్రమించి మంటలను ఆర్పినట్లు అధికారులు వెల్లడించారు. ఆ 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అందులో నివసిస్తున్న మొత్తం 3,820 మందిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. వెంటనే బాధితులకు వైద్య సహాయం అందించారు.
ప్రజలకు వ్యాధులు సంభవించినప్పుడు ఎక్కడ వెళ్లలేని పరిస్థితి ఉన్న వారికి మెడికల్ క్యాంప్ ఎంతో దోహదపడుతుంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. జనహిత సేవా ట్రస్ట్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కిమ్స్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ విచ్చేసి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఇక్కడ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని, డాక్టర్లను సంప్రదించి మంచి వైద్యం తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో జరిగే ఇలాంటి హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా సంతోషం. ఈనాడు ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలోని బొలక్పూర్లో బొలక్పూర్ డివిజన్లో రంగనగర్ బస్తీలో గంగపుత్ర సంఘం దగ్గర మరి ఎస్ఆర్డి అంటే సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు, జనహిత వాళ్ళు, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు ఎస్ఆర్డి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజానికానికి ఎంతో పెద్ద ఎత్తున వీళ్ళు ఈ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పేద ప్రజానికాన్ని ఆదుకున్న ఘనత కూడా ఎస్ఆర్డి శ్రీనివాస్ రెడ్డి గారికి దగ్గర సంగతి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈనాడు వర్షాలు దగ్గర వచ్చి పడుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భం చాలామంది పేదలకు మరి ఫ్లూ జ్వరాలు, దగ్గులు, ఇలాంటి ఫీవర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఎస్ఆర్డి వాళ్ళు, జనహిత వాళ్ళు ప్లస్ కిమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈనాడు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా కాబట్టి చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ ఉన్న ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో వాళ్ళ బాధలు అవన్నీ చెప్పుకున్న తర్వాత వాళ్ళకి మంచి మెడిసిన్స్, ఐ మెడిసిన్స్ కానీ, చెస్ట్ కానీ, ప్లస్ ఇంకోటి లివర్ కానీ, ప్రతిదీ హిమోగ్లోబిన్, బ్లడ్ కానీ, బీపీ, షుగరు ఇలాంటివన్నీ చెక్ చేస్తూ పేదలకు ఎంతో మేలైన కార్యక్రమం చేస్తున్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇదే విధంగా మరి పేదలకు చాలామంది ఇలాంటి సహాయ సహకారాలు చేసినట్టయితే ఎక్కడ ఇలాంటి వ్యక్తులకు అనారోగ్యం అనేది ఉండకుండా ఉంటుందని తెలియపరుస్తూ ఈనాడు బస్తీ దవాఖాన చాలా పెద్ద ఎత్తున మేలైన కార్యక్రమం చేసిన తెలియపరుస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు, యాక్టివ్ వర్క్ చేస్తున్న కార్యకర్తలకు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకెవరా మీ దాంట్లో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కొండల్ గారికి, ఇంకెవరుండా ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ లో బ్యాంగిల్స్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభించారు. బ్యాంగిల్స్ మేళాను మలబార్ గోల్డ్ కస్టమర్ లక్ష్మితో పాటు మరికొందరితో కలిసి ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ బ్యాంగిల్స్ మేళా కొనసాగుతుందని మలబార్ గోల్డ్ నిర్వాహకులు రఫీ తెలిపారు. ఈ మేళలో ఎన్నో రకాల బ్యాంగిల్స్ ప్రదర్శనలో పెట్టారని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మలబార్ గోల్డ్ షోరూమ్ లో మంచి డిజైన్లతో పాటు నాణ్యమైన బంగారు లభిస్తుందని కస్టమర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, నూరుల్లా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కేసు అన్నీ ఓకే. నేను మల్బార్కి 10 సంవత్సరాల నుంచి కస్టమర్ని. ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో డిజైన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా బ్యాంగిల్స్ మేళా అనేసి 14th నుంచి 21st దాకా పెట్టారండి. ఆ డిజైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయండి. పచ్చలు, కెంపులు, ముత్యాలు, గోల్డ్ ఇలాంటి ఏ ఐటెంలో చూసుకున్నా కూడా డిజైన్స్ ఎక్కువగా ఉన్నాయి. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మి అని. ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు రఫీ. మన మలబార్ గోల్డ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్లో బ్యాంగిల్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంగిల్ ఫెస్టివల్లో ఇప్పుడు డేట్ ఎట్లా అంటే జూన్ 14th నుంచి జూన్ 21st వరకు బ్యాంగిల్ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఇయర్లీ వన్స్ ఉంటుంది ఇది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్లెయిన్ బ్యాంగిల్స్తో పాటు రూబీ, ఎమరాల్డ్, అన్కట్ డైమండ్స్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి. మన కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి బీజేపీ పూర్తి మద్దతు తెలుపుతుంది. న్యాయబద్ధంగా 2 రాష్ట్రాలు కేంద్రం నీళ్లు పంచాలి కానీ ఏపీకి బీజేపీ మద్దతు తెలుపుతుంది. పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుందని హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి కేంద్ర జలవనరుల శాఖ కింద పనిచేస్తాయి. దీన్ని నియంత్రించాల్సింది వాళ్ళు. న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంచాల్సింది కేంద్రం. దానికి పరోక్షంగా ఇలా బీజేపీ పూర్తి మద్దతు. పునర్విభజన చట్టంలో నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇలా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి, ఇక్కడ చూస్తే మీరు సిఆర్ పాటిల్తో కలిశారు, పీయూష్ గోయల్తో కలిశారు అని ఇదంతా మనం న్యూస్ ఐటమ్ ఉంది. అయితే దీన్ని ఎవరు నియంత్రించాలి? గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. నీకు అసలు గోదావరి జలాల్లో ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. నువ్వు ఎట్లా కడతావు? దీన్ని ఆపమంటావా? వీళ్ళు ఉల్టా ఏం చేస్తారు? ఇంకా 50% మీకు అదనపు నిధులు ఇస్తాం, 50% అదనపు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తామని ఢిల్లీ ఇవాళ బీజేపీ వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుండ్రు. మన పత్రికల్లో చూసాం. 50% ఏమో కేంద్రం నిధులు ఇస్తారట, 50% ఏమో రాష్ట్రానికి అదనపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తూ అడిషనల్ అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తారట. అదే మన విషయంలో ఏం జరిగింది? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మనము ఆర్ఈసి, పిఎఫ్సి నుంచి అప్పు తెచ్చుకుంటే మీరు ఎఫ్ఆర్బిఎం కంటే అదనపు అప్పు తెచ్చారని చెప్పి మనకేమో రికవరీ పెట్టిండ్రు. మన ఎఫ్ఆర్బిఎం ఇయర్ కోటాలో మీరు కాళేశ్వరం ఆర్ఈసి నుంచి అప్పు తెచ్చారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు, మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఖర్చు పెట్టారు, మీ అప్పు రాష్ట్ర రుణ పరిమితిని మించింది అని మనకేమో రికవరీ పెట్టిండ్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమంటుండ్రు? రాష్ట్ర రుణ పరిమితిని దాటి అదనంగా 40,000 కోట్ల అప్పు తెచ్చుకోండి, మీకు అనుమతిస్తామనేమో వాళ్ళకి చెప్తుండ్రు. అంటే ఆంధ్రాకో నీతి, తెలంగాణకో నీతి. మనం అప్పు తెచ్చుకుంటే రికవరీ పెడతారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో అదనపు అప్పు తెచ్చుకోండి అని అనుమతులు ఇస్తారు. ఇంత జరిగితే మరి ఈ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు? 8 మంది బీజేపీ ఎంపీలు, 2 బీజేపీ కేంద్ర మంత్రులు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి ఏం లాభం అనేటువంటి ఈరోజు చర్చ జరుగుతుంది.
మా రాజగోపాల్ సార్కు మంత్రి పదవి సోకు ఎక్కువైంది. నీళ్లు లేక రైతులు సస్తుంటే ఆయన మంత్రి పదవి కోసం పాకులాడుతున్నాడు. మంత్రి పదవి వస్తే నీళ్లు తెస్తాడా? కాంగ్రెస్ వీరాభిమాని రైతన్న ఆవేదన. ఊరంతా కాంగ్రెస్ హామీల పేపర్లు పట్టుకొని తిరిగినాం. ఇప్పుడు జనాలు మమ్మల్ని తిడుతున్నారు. రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు బంధు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. రైతు బీమా తీసేసి మా రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగంగా ఉంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయితే అన్నాడు. కొంతమందికి చేసిండు, కొంతమందికి ఎంత ఉంది ఇప్పుడు రుణమాఫీ? నాకు 2 లక్షలు ఉంది. 2 లక్షలే. రైతు భరోసా ఎట్లా? రైతు భరోసా అంటే ఇది ఇస్తా అంటే ఏది ఈసారి ఇంకా రాలేగా. మరి రైతు భరోసా ఇంకా రాలే. మరి ఇప్పుడు అది రైతు భరోసా అనేది మీకు రాకపోతే ఇబ్బంది కావట్లేదని? అది కాదా మరి అవుతుంది. ఇప్పుడు ఏమో ఇదివరకు రైతు బంద్ చేస్తే పత్తిత్తులో కూల్లో బిల్లు ఇలా తీసుకునేది. ఇప్పుడు వేస్తలేడు కాబట్టి అప్పు చేయాలి. మరి మళ్ళా అప్పు చేయాలన్నా? చేయకపోతే మరి ఇప్పుడు వర్షం పడే అవి వేయపాయి అప్పు చేయకపోతే ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ చేతులలో డబ్బులు ఏమైనా ఉండేదా? రైతు బంధు కంటిన్యూ చేసేది, వీళ్ళు వేస్తలేరు. మరి నేను కాంగ్రెస్ నువ్వు కానీ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ అని నువ్వే ఎట్లేదంటే ఎట్లా ఉన్నమాట చెప్పాలా. మరి ఇక రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన మంచోడే కావచ్చు కదా. మరి పైసలు రాని వచ్చాయని చెప్తే నాకు ఎట్లా? రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే. అవును. మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదంట, అటగిట పని చేస్తున్నాడు. ఆయనకు షోకు మంత్రి పదవి షోక్ అయింది. ఇప్పుడు రైతులు ఎక్కడైనా పోని ఇక్కడ నీళ్లు లేక మేము చేస్తుంటే ఆయన మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి అయితే సర్రా అయితే నీళ్ళు తెస్తున్నారు. మరి ఆయన అంతే ఉంది. ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే ఇట్లా అలిగిండా? అలిగినట్టే కొడుతుందిగా. అంతేనా? మా పరిస్థితి అట్టే ఉంది. ఇక బస్సులో అంటే మేము పోతున్నాం, పోతోళ్ళు పోతురా, పోయేటోళ్ళకి వాళ్ళకి మేలు జరగవచ్చు. అంతేనా? లేడీస్ పోతోళ్ళకి వాళ్ళకి ఏ ప్రభుత్వం తెచ్చింది నువ్వే వేస్ట్ అంటే మేము పోతలేం కదా బస్సులా. ఇప్పుడు నేను రైతును, నేను కాంగ్రెస్ పార్టీను, నాకు రైతు బంధు ఇవ్వాలి, నాకు రుణమాఫీ చేయాలి, అప్పుడు నాకు మేలు జరిగినట్టుగా. ఈ రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా చేయాలి రైతులకు. ఇప్పుడు మేము పంట వేసుకోవాలి. ఇప్పుడు నీ కాడికి రావాలి. నేను ఎటు వచ్చి రైతు భరోసా కాడికే వస్తాను. రైతు భరోసా కావాలి. అది అంత బాగా రైతు బంధు ఇది కూడా ఒకటి తీసేసి రైతులకు ఏమైనా ప్రమాదం అయితే జీవిత బీమా అది కూడా పోయింది. అది పోయింది. ఎట్లా అది పద్ధతి అనేది తీసేయడం? అదంటే నేను చెప్తున్నాను, సచ్చినోడికి వస్తాయి దాని పాడడం సావనోళ్ళకి అది ఎవరు సచ్చినోళ్ళకి వస్తాయి. మరి ఎవడో 6 నెలలకు ముందు దానికి కూడా ఇవ్వాలిగా. మరి అంటే మంచిదే కదా ఇస్తే కాదా? మరి గట్లాంటి తీసేస్తారు. 5 లక్షలు వచ్చినాయి మా ఊళ్ళో ఒకరితో ఇచ్చారు. మా ఊళ్ళో ఇచ్చారు అంటే కొంచెం ఆసరే కదా. ఆసరే కదా కాదా? మరి ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో, నా భార్యకు పిల్లలకు ఆసర అయితే ఇంకా అది లేపుడు. ఈ పింఛని తాతలకు 4,000 వస్తానా? 4,000 లేదు, 2,000 ఇస్తున్నట్టుండే. మాకైతే లేదు. మరి నువ్వు ప్రచారంలో 4,000 ఇస్తానని చెప్పలే మీ కాంగ్రెస్ అప్పుడు? ఎప్పుడు ప్రచారం 4,000 కాగితాలు పట్టుకొని తిరిగి 4,000 ఇస్తాడు గెలిస్తా అని చెప్తుంది. మరి ఇప్పుడు మరి ఊళ్ళేకపోతే ఏమంటారే? మన 4,000 ఇవ్వకపోతే 2,000 ఇస్తే చాలా అంటున్నారు. అంతేనా? నెలకు 2,000 సరిపోయి 4,000 తులం బంగారం ముచ్చటేమైనా? తులం బంగారం ఇస్తలేడుగా. అది కూడా ఇస్తలేడా? ఈ మాత్రం ఇచ్చిండు. మరి కళ్యాణ లక్ష్మి డబ్బులు వచ్చినాయి. అది పాతదే కదా, ₹1,00,000 అనేది. అవి వచ్చినాయి. అది కేసీఆర్ పెట్టిందే కదా కళ్యాణ లక్ష్మి. చంద్రశేఖర్ ఉన్నాడు పెట్టిండు. మరి ఇప్పుడు ఈయన వచ్చినాక తులం బంగారం అన్నాడు కదా. 50,000 చంద్రశేఖర్ ₹1,00,000 ఇచ్చిండు. ఈయన మరి ఎక్స్ట్రా తులం బంగారం ఇస్తాడు. తులం కాదు, పావులెత్తు కూడా రాదు. మా ఊళ్ళో రాలేదయ్యా. మరి మళ్ళీ పట్టుకొని తిరుగుతావు పేపర్ పట్టుకొని మళ్ళా తులం బంగారం ఇస్తాను. ఇక పార్టీ అనుకున్నా తిడతలేరే అన్నారు, తిడతలే తులం బంగారం. దానికి ఓడి తిడతలేడు. నేను పెళ్లి చేసినోడే తిడతాడు, కత్తిమూడని తిడతాడు. పెళ్లి చేసిన మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మార్చుకోవాలంటే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి గాని వీళ్ళు గాని పరిపాలనలో ఏం మార్చుకోవాలి ఏంది? ఆయన మార్చేది ఏం లేదు. ఈ ఇండియాకున్నామంటే రైతులకు మాత్రం మేలు చేయాలి. రైతులకు మాత్రం మేలు చేయాలి. రైతు బాగుంటేనే జనం అంతా బాగుంటారుగా. నాకు ఆడుకో 20 మంది వస్తారు పనికి. ఇక నేను వెనకబడ్డా మంది ఏం చేస్తారా వచ్చి? అంతేగా. అంతే. రైతు భరోసా ఫెయిల్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతు భరోసా అనేది ఫెయిల్ అయింది. ఖచ్చితంగా ఫెయిల్. నేను రాజగోపాల్ రెడ్డి వస్తే అదే చెప్తాను చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డికి చెప్తాను. మరి ఇంకేం చేస్తాం? మరి ఇప్పుడు టైమే మాది. ఇప్పుడు ఈ టైంకి ఇవ్వాలిగా. నువ్వు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినాడు. నువ్వు ఎవడైతే నా ఓడైతే నీ ఓడైతే అట్లా
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తన ప్రియురాల్ని కోల్పోయిన యువకుడు. విషయం తెలిసిందే వెంటనే ముంబై నుంచి అహ్మదాబాద్కి చేరుకున్న ప్రియురాలి డెడ్ బాడీ కోసం వెయిటింగ్ రూమ్లో ఏడుస్తూ కూర్చున్న యువకుడు ఎవరి కోసం ఇక్కడికి వచ్చానని వీడియో రికార్డ్ చేస్తున్న వాళ్ళు అడిగితే నా ప్రేమ కోసం అంటూ భారమైన మనసుతో సమాధానం ఇచ్చిన ప్రేమికుడు. తన ప్రియురాలు ఎప్పటికీ తిరిగిరాదనే బాధంలో కన్నింటి పర్వంతమైన ప్రియురాలు లండన్ ఎందుకు వెళ్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.